జగన్ ఏమన్నారు, మీరు విశాఖపట్నంకి రండి, మీకు స్టూడియోలు పెట్టిస్తాము, అదన్నీ చేస్తాము, ఏరియా వైజ్ మనది పెద్దది, నిధులు చూసుకున్నా కూడా మందే ఎక్కువ ఉంది అని చెప్పారు. మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో నుంచి వచ్చి తెలంగాణలో జాబ్ చేసుకునే కర్మ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎందుకు? అది మారాలి కదా. చూద్దాం ఇప్పుడైనా ఈసారి ప్రభుత్వం ఏదొస్తుందో, ఏం జరుగుతుందో. ఇప్పుడు ఈ 15,000 అమ్మఒడి కానీ, ఈ 18,000 కానీ, ఇది 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇవి ఎవరికి అవసరం లేదు చెప్పాలంటే. ఏదో సంవత్సరానికి ఒకసారి పడి అది 15,000 వేసిన 1 మంత్లోనే మొత్తం అయిపోతున్నాయి. గ్యాస్ 1,500 అలా వేస్తున్నారు, కరెంటు బిల్లు 1,000 రూపాయలు. ఇవన్నీ పోల్చుకుంటే 2 నెలల్లో 15,000 అయిపోతుంది. ఆ 2 నెలల్లో అయిపోయే 15,000కి వీళ్ళు ప్రభుత్వాన్ని మార్చడం. ఇప్పుడు ఇట్లా కాంగ్రెస్ ప్రకటించినట్టు 6 గ్యారంటీల పథకాలు మీ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పార్టీ చేస్తే బాగుంటుంది అంటున్నారు. ఇలాంటివి పెడితే ఆటో డ్రైవర్లు అందరూ నాశనం అయిపోతారు. అలా ఉండకూడదు. ఒకరు ఉపాధిని కొట్టి మనం డబ్బులు సేవ్ చేసుకోవాలనుకోకూడదు ఎప్పుడైనా కానీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు కరెక్ట్ రాజధాని ఒకటి కావాలి, హైదరాబాద్ లాంటి రాజధాని కావాలి. అలా నిర్ణయించలే కదా ఇప్పటికీ. మమ్మల్ని తెలంగాణ పీపుల్ మనకి రాజధాని ఏదని వెక్కిరిస్తున్నారు కదా. మీ రాజధాని ఏది, ఫస్ట్ మీ రాజధాని చూసుకోండి అని. అలాగే ఉంది పరిస్థితి. అంటే నేను జగన్ నెగిటివ్ అనట్లే, కాకపోతే ప్రభుత్వం అనేది మారుతూ ఉండాలి. వారసత్వంగా ఎప్పుడు ఒకరికి ఇవ్వడం అలాగే ఉండకూడదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చూశారు, నెక్స్ట్ జనసేనది కూడా చూడండి. టీడీపీది ఎప్పుడో చూశారు, 10 ఏళ్ళ వరకు చూశారు. ఇప్పుడు ఈయనది కూడా చూశారు 5 ఏళ్ళు. నెక్స్ట్ జనసేనకి ఇవ్వండి, ఆ తర్వాత మారుతుందో చూడండి. ఆల్రెడీ ఏమంటారు పోయింది, ఆంధ్రప్రదేశ్ పోయింది. ఇప్పుడు కొత్తగా పోయేదేం లేదు జనసేనకి ఇస్తే. ఆల్రెడీ వలస కూలీలాగా అందరూ వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి మాక్సిమం. ఇప్పుడు మరి కొత్తగా పోయేదేం లేదు. యువకులు ఆంధ్రప్రదేశ్ లో లేరు, మొత్తం తెలంగాణ తమిళనాడు వెళ్ళారంటారు. వెళ్ళారు అంటే చాలా మంది వెళ్ళారు. అందరు వెళ్ళిపోయారని చెప్పట్లే. వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు? తెలంగాణ పీపుల్ ఆంధ్రాలో వచ్చి బతికే వాళ్ళని ఒక్కరు చూపించండి, ఎవరున్నారు? తెలంగాణ పీపుల్ ఆంధ్రప్రదేశ్లో జాబ్ చేసేవాళ్ళు ఎవరు లేరు, మహా అయితే ఒక 5%. అదే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో వచ్చి జాబ్ చేసేవాళ్ళు 30-40%. మరి ఆంధ్రప్రదేశ్లో ఏ నగరము హైదరాబాద్ లాంటి రాజధాని అయ్యే అవకాశం చేయాలనుకుంటున్నారు? అమరావతిని చేయొచ్చు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. దాన్ని ఏదో ఈగో వల్లనో దేని వల్లనో దాన్ని మధ్యలో ఆపేసాడు ఎందుకు? కానీ జగను రాయలసీమ అక్కడ అభివృద్ధి చెందుతుంది, ఇక్కడ విజయవాడ అభివృద్ధి చెందుతుంది, అటు లాస్ట్కు వైజాగ్ అభివృద్ధి చెందుతుంది. అలా 3 రాజధానులు ఉంటే బాగుంటుందని ఆయన ఆలోచిస్తున్నారు. ఆయనది చంద్రబాబు నాయుడు కుప్పం కదా, కుప్పం. వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందుల. వీళ్ళు నా ప్రాంతం, ఇది నా పులివెందల, ఇది నా కుప్పం అనుకోకుండా ఇది మన ఆంధ్రప్రదేశ్ అనుకుంటే బాగుపడుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి చేసినట్టే అట్లనే ఇప్పుడు కూడా అమరావతిని చేస్తే రాయలసీమ వాళ్ళు లాస్ అవుతారా అని. రాయలసీమ వాళ్ళు లాస్ అవుతారు అమరావతిని చేస్తే. ఎందుకు లాస్ అవుతారు? ఇప్పుడు ఏమన్నా లాభపడినారా? ఇప్పుడు ఏం చేయకుండా ఉండే కానీ అమరావతి చేస్తే బెస్టే కదా. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఏంటంటే అమరావతిని రాజధాని చేయాలని చాలా డెవలప్ చేసింటారు అక్కడే. ఇప్పుడు జగన్ వచ్చేసి దాన్ని కంప్లీట్ చేసేస్తే అయిపోయింది. కానీ 4.5 years అయిపోతుంది ఆల్మోస్ట్ చేయకుండా. ఇదేమి రాజధాని కర్నూలు, విశాఖపట్నం, అమరావతి, నెక్స్ట్ ఇంకేది ఆదోని అంటారేమో. దానివల్ల ఇప్పుడు అమరావతిని చేసేస్తే అయిపోద్ది. అమరావతిని రాజధాని చేయాలనుకుంటారు, ఏదో ఒకటి పెట్టేసి అయిపోయింది కదా. అది ఆల్రెడీ డెవలప్ చేస్తున్నారు. విజయవాడని చేసినా అయిపోయింది కదా.